Hello everyone, welcome back to Siblings Cooking Book channel. Today's recipe వచ్చేసి బీన్స్ ఫ్రై. సో ఈ పొడిగా ఉండే బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. రోటీస్లోకి, రైస్లోకి దేనికైనా ఈజీగా సెట్ అయిపోతుంది కర్రీ. అండ్ ఇంకా టేస్ట్ అయితే చాలా 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 సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. బీన్స్ కర్రీ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ హెవెన్ బీన్స్ ఫ్రై చేయాలంటే ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాంట్లోనే జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి లో ఫ్లేమ్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అలా అయ్యాక దాంట్లోనే చిటికెడు పసుపు యాడ్ చేసేసుకొని ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 15 మినిట్స్ ఉడికించి పెట్టుకున్న బీన్స్ని తీసేసుకొని తాలింపులోకి యాడ్ చేసేసాలి. తరువాత ఫ్లేమ్ లోలో పెట్టేసి బీన్స్ ఇంకా ఆయిల్, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా కలిసే విధంగా లో ఫ్లేమ్లోనే మెల్లిగా స్లోగా తిప్పుకుంటూ తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బిన్నీస్ ఇంకా బాగా మగ్గించుకోవాలి. బిన్నీస్ ఈ టైంలో కొంచెం మెత్తగా ఉడికిపోతాయి. అలాగా స్లోగా కలుపుకుంటూ బిన్నీస్ని లో ఫ్లేమ్లోనే ఇప్పుడు కావలసినంత సాల్ట్, కావలసినంత కొద్దిగా కారం, ఎందుకంటే పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ లైట్గా యాడ్ చేసేసాను కారాన్ని. మనకు కావాల్సినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత యాడ్ చేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత బిన్నీస్ని దాంట్లోనే ఏదైనా ఒక గరం మసాలా లైక్ చికెన్ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా బిన్నీస్ని, మసాలాని మగ్గించుకోవాలి. దాని తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని యాడ్ చేసేసుకోవాలి. ఈ పప్పుల పొడి చాలా ఇంపార్టెంట్ బీన్స్ ఫ్రైకి. ఇక్కడే బీన్స్ ఇంకా చాలా పొడిగా వస్తుంది. ఈ ఫ్రై పప్పుల పొడి యాడ్ చేయడం వల్ల దాని టేస్టే మారిపోతుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఈ పప్పుల పొడి వేయడం తర్వాత పప్పుల పొడి యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ కొద్దిగా హైలో పెట్టేసుకొని బాగా టాస్ చేసేసుకోవాలి బీన్స్ని అటు ఇటు కలుపుకుంటూ. సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. కర్రీ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మీరు రైస్లోకి, చపాతీస్లోకి దేంట్లోకైనా ఈ కర్రీ ఇట్టే సెట్ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఈ వీడియో చెప్పండి. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos, subscribe to our channel.